యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు మళ్ళీ శుభవార్త అందింది. అంతర్జాతీయంగా యుద్ధ భయాలు నెలకొన్నప్పటికీ బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా భారీగా దిగొచ్చింది. ఇవాళ మార్చి 4న హైదరాబాద్ లో 22 క్యారెట్ల పుత్తడి ధర 2,650 రూపాయలు తగ్గింది. దీంతో తులం బంగారం ధర 1,53,650కి చేరుకుంది. ఇక ఎండి ధర మరోవైపు స్థిరంగానే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం, వెండి రేట్లు మార్చి 3, 4 మధ్య భారీగా తగ్గాయి. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గడం గమనార్హం. దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ మార్చి 4న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,650 రూపాయలు తగ్గగా తులం బంగారం ధర 1,54,650 వద్ద కొనసాగుతుంది. కిందటి రోజు మార్చి 3న కూడా 2,350 రూపాయలు తగ్గగా 2 రోజుల్లో పసిడి ధర 5,000 వరకు తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 4న ఉదయం 7 గంటల సమయంలో 2,890 రూపాయలు తగ్గగా 10 గ్రాములకు గాను హైదరాబాద్ మార్కెట్ లో 1,67,620 వద్ద ట్రేడ్ అవుతుంది. కిందటి రోజు 2,580 మేర పతనమైంది. బంగారం ధర భారీగా తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం దేశీయంగా స్థిరంగానే ఉంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర ప్రస్తుతానికి 3,15,000 వద్ద ఉంది. మార్చి 2న సిల్వర్ రేటు 10,000 మేర తగ్గుముఖం పట్టింది. దీనికి ముందటి వారం 35,000 వరకు పెరిగింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మార్చి 3 సాయంత్రం నుంచి మార్చి 4 ఉదయం వరకు చూస్తే భారీ స్థాయిలో పతనం కావడం విశేషం. స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్స్ కు $5,150 స్థాయిలో ఉంది. కిందటి రోజు ఇది $5,400 మార్కు దాటి ట్రేడ్ అవుతుంది. అక్కడి నుంచి ఇంట్రాడేలో ఒక దశలో $5,030 స్థాయికి కూడా చేరింది. ప్రస్తుతం $5,150 మార్కు వద్ద ఉంది. ఇక వెండి ధర ఏకంగా $95 స్థాయి నుంచి 15% పైగా పతనం అవడంతో $80 స్థాయికి చేరింది. ఇక ప్రస్తుతం $83 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గిన ధరలకు అనుగుణంగా దేశీయంగా మార్చి 4న ఉదయం 10 గంటలకు పసిడి, వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.